వాడు నా దగ్గరుండి నా మీద ద్వేషంతో నలుగురి జీవితాలు నాశనం చేయడం కన్నా తల్లి మీద ప్రేమతో వాడే నాశనం అయిపోవడం నయమనిపించింది. డాడ్, పదరా, జాగ్రత్త. నువ్వు అక్కడికొచ్చాక మళ్ళీ కలుస్తా. బాధపడకు బావా. పాపం తీసుకొస్తానని అత్తయ్య చెప్పింది కదా. బాధపడకుండా ఎలా ఉంటాను వైషు? కన్న కూతుర్ని చూడ్డానికి ఇలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏది అది దొంగచాటుగా చూడాల్సి వస్తుంది. ఇంతటి దౌర్భాగ్యం ఏ తండ్రికి రాకూడదు వైచు, రాకూడదు. అయినా ఇవన్నీ నేను చేసుకున్న పాపాలకు అనుభవిస్తున్న శిక్షలు. ఎవరి మాటలో విని నా భార్యని ఇబ్బంది పెట్టాను. చివరికి తన్ని అర్థం చేసుకుని తనతో జీవితాంతో సంతోషంగా ఉండాలని ఆశపడ్డాను. కానీ ఆ ఆశ నెరవేరలేదు. కనీసం కన్న కూతురునైనా దగ్గరుండి చూసుకునే అదృష్టం లేదు. అటు భార్యకి దూరంగా, ఇటు కూతురికి దూరంగా. అన్నా,
వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినది నీవు అలా ఎదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినది మనసే మనసే నీదేలే నువ్వు లేకుంటే అది లేదే నీవే నీవే నీ వల్లే హృదయం ఎప్పుడో విరిచావే నిన్నే నేను తలిచెదనే గాలుల్లోన వాసన నీదే పీల్చెదనే వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినది ఏ చోట ఉన్నావే నా కళ్ళు వేచి వేచి అలసినవే ప్రేమ ప్రేమ నీ వల్లే చదివానే వలపులనే రాత్రి పగలు ఎప్పుడైనా నీకై నేను బతికానే పాపని చూస్తుంటే నీలమహమే గుర్తొస్తుంది కదా వైషు. అవునమ్మా, అక్క మామూలు మనిషి అయ్యేంత వరకు పాపే మనకు అక్కలేని లోటు తీరుస్తుంది. థ్యాంక్స్ సిరి, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. పాపని కంటికి రెప్పలా కాపాడి మా అందరి సంతోషానికి కారణమయ్యావు. థ్యాంక్స్ ఎందుకు వదినా? అసలు పాప లేకపోతే నేనే ఉండేదాన్ని కాదు. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు భవాని, ఇలా అందరం అన్యోన్యంగా కలిసుండే రోజు ఎప్పుడొస్తుందా అని. వస్తుంది మామయ్య. అదే నీల వదిన కోరిక కూడా. ఇలా పగతో ఒకరినొకరు చంపుకోవడం ఉండకూడదు అంటే మన రెండు కుటుంబాల్లో ప్రేమ నిండాలని వదిన చెప్పింది. తన ఆశని ఆశయాన్ని నెరవేర్చమని నన్ను కోరింది. తన కోరికని నిన్న బాధ్యతగా మార్చుకున్నాను. రెండు కుటుంబాలని కలపాలని నిర్ణయించుకున్నాను. అదంత ఈజీ కాదు సిరి.
మీ నాన్న అత్త అది జరగనివ్వరు. అవునమ్మా, పగ సాధించడానికి పసిదాన్ని అడ్డం పెట్టుకున్నారు, చంపడానికి చూసినారు. వాళ్ళు మారుతారంటే నాకు నమ్మకం కలగడం లేదు. ఏ పసిదాన్ని అడ్డు పెట్టుకుని మీ పొలం కాజేయాలని చూశారో ఆ పసిదాన్నే అడ్డు పెట్టుకుని నేను వాళ్ళని మాయ చేస్తాను మామయ్య. ఏందమ్మా నువ్వు అనేది? పాప వల్ల వాళ్ళు మారుతారా? అవును మామయ్య, పాప వల్లే అవుతుంది. ఎట్టా సూర్య? పాప కొన్నాళ్ళు మా ఇంట్లోనే ఉంటుంది మామయ్య. ఏందమ్మా మీరనేది? మీకు మతేమైనా పోయినదా? నిన్న జరిగింది అప్పుడే మర్చిపోయినారా? ఆ ఇంద్రాణి పాపం మీద కాలేసి తొక్కుతానన్నది. మాట్లాడలేదు ఉమాదేవి. పాప మీ కాడు ఉండడం ప్రమాదం అని చెప్పు. చూడన్నా, నువ్వు ఆవేశపడ మాకు. ఓసారి పిల్లలేం చెప్తున్నారో అది విను. ఏందమ్మా ఈనడిది? వాళ్ళకేం తెలుసు? మనుషులైతే మార్చడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ వాళ్ళు మృగాలు. మార్చడం ఎవరి తరం కాదు. అంటే జీవితాంతం నన్ను మా అమ్మని ఆ మృగాలు మర్చి బ్రతకమంటారా మామయ్య? మాకు వాళ్ళని కాదనొచ్చే అవకాశం లేదు. అలాగని వాళ్ళతో సంతోషంగా బ్రతకగలవన్న ఆశ కూడా లేదు. మా జీవితం బాగుండాలంటే వాళ్ళని మార్చడం తప్ప మాకు వేరే మార్గం లేదు. ప్లీజ్ మామయ్య, అర్థం చేసుకోండి. నిజమే సిరి, కానీ దానికి పాపను మీ ఇంట్లో ఉంచడం మంచిది కాదు. ఇప్పటికే శీలని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇంక ఈ బిడ్డ కూడా దూరం అయితే బతకలేడు. బ్రతుకుతాను మామయ్య. నా నీల కోరిక నెరవేరడం కోసం దేన్నైనా భరిస్తూ బ్రతుకుతాను. నేను ఒప్పుకోను సూర్య. తెలిసి తెలిసి ఈ పసిదాన్ని ఆ పశువుల మధ్యలోకి నెట్టలేను. ఆ పశువుల్ని మనుషులుగా మార్చగలిగేది ఈ పసిపాపే మామయ్య. నాకు సిరి మీద నమ్మకం ఉంది. ఈ నమ్మకాలు ధైర్యాలు వాళ్ళ ముందు పనిచేయవు బావా. పాప నీ కూతురని తెలిసిన మరుక్షణం పాపని చంపేస్తారు. అవును బాబు, నాకు ఇది సరైన నిర్ణయం అనిపించటం లేదు. కన్న కొడుకులాంటి మరిదిని పోగొట్టుకున్నా నాకు తెలుసు వాళ్ళెలాంటి వాళ్ళు. మా మాట విని సూర్య, వాళ్ళను మార్చడం మీరనుకున్నంత సులువు కాదు. సులువు కాదంటే నేను ఒప్పుకుంటాను,
కానీ అసాధ్యమైతే కాదు. నేను సిరి సంకల్పాన్ని నమ్ముతున్నాను, తన ఆత్మవిశ్వాసాన్ని నమ్ముతున్నాను. నా నీల ఆశయం నెరవేర్చాలన్న తన తపన్ని నమ్ముతున్నాను. అది కాదు అల్లుడు, నీ చెప్పే. కాదనకండి మావయ్య. ఎందుకంటే పాపని సిరితో పంపించాలని నేను నిర్ణయించుకున్నాను. బావా నీకేమైనా పిచ్చా? వైషు, పాపని నేను ముందు పంపించననే అన్నాను, కానీ సిరి తన ప్రాణం తీసుకుంటానంది. నిజానికి సిరికింత చేయాల్సిన అవసరం లేదు, కానీ చేయాలని తపన పడుతుందంటే కారణం నా నీల కోరిక నెరవేర్చాలని. నాకు నా నీల ఆశయం కన్నా ఏది ఎక్కువ కాదు వయసు. పైగా పాప మన దగ్గరుంటే ఇంద్రాణి పాపని చంపడానికి ట్రై చేస్తుంది. అదే పాప నా కూతురని తెలియకుండా వాళ్ళింట్లోనే ఉంటే పాపను చూసుకోవడానికి ఎలాగూ పెద్దముంది, ఇంకా భయం ఎందుకు? పంపించేద్దాం మామయ్య. అన్నా, ఈ చెల్లి మీద నీకు నమ్మకం లేదా? సూర్య నాకు కొడుకే కదన్నా, తన కూతురు నాకు మనవరాలే కదన్నా. చూడు, పాపకి నేను ఏ లోటు రాకుండా చూసుకుంటా, నన్ను నమ్మన్నా. మేమిద్దరమే కాదు మామయ్య, పాపని చంపడానికి చూసిన ఇంద్రాణి అత్తే పాపని కంటికి రెప్పలా చూసుకునేలా చేస్తాను. పాప లేకపోతే నేను బ్రతకలేను అని తానే అనేలా చేస్తాను. పాపని తన కన్న కూతురిలా చూసుకునేలా చేస్తాను. పాప కారణ జన్మరాలు మామయ్య. ఎన్నేళ్లు మారని మనుషుల్ని మార్చడానికి ఆ మహాలక్ష్మి కడుపున పుట్టింది. మనల్లందరినీ కలిపి తీరుతుంది. సరే సిరి, మీరందరూ ఇంత నమ్మకంగా ఉంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? కానీ జాగ్రత్త, పాపకేదైనా అయితే మాత్రం
మనం బ్రతకడం అనవసరం. ఇంకెందుకత్తా ఇదంతా? పాప 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 ఇంకొకసారి ఆ పాప మాట ఎత్తామంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అన్నా ఈ రోజుతో తేలిపోవాలన్నా. ఎవరో దారిన పోయి దాన్ని అడ్డం పెట్టుకుని మేనత్తనైనా నన్నే నీ కూతురిని మాట్లాడుతోంది. ఈ రోజుతో ఈ ఇంటి మనిషి ఆ చంటి పాప తేలిపోవాలి. పంపించేయన్నా, దాన్ని పంపించేయి. ఏంటి పంపించేది? అంత కష్టంగా ఉంటే నువ్వే వెళ్ళి వేరే దారి చూసుకో. అంతేగాని పాప ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు.